హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 50 రూపీస్ నోట్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇందులో వచ్చేసి మీకు టోటల్గా 50 రూపీ నోట్లో ఉన్న అన్ని సిరీస్ నోట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్లస్ ప్రతి నోట్ ఎండింగ్లో వచ్చేసి దాని వాల్యూ చెప్తాను నేను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో లెంత్ అవుతుంది, ప్లీజ్గా అంటే ప్రశాంతంగా చూడండి. మీకు ఏ నోట్ ఎంత వాల్యూ అనేది మీకు తెలుస్తుంది. ప్లస్ వచ్చేసి ఎన్ని నోట్స్ మనకు ఇక్కడ ఉన్నాయి అనేది కూడా మీకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా కొద్దిగా ప్రశాంతంగా చూడండి. సో అది ఫ్రెండ్, థ్యాంక్ యూ. అంటే మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే నోట్ వచ్చేసి 1975 నుంచి 1982 వరకు ఉన్న 50 రూపీ నోటు. దీని సైజ్ చూసుకున్నట్టయితే 148/72 mm వస్తుంది. ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ సైడ్లో వచ్చేసి 50 రూపీస్ అని టాప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్ సైడ్ వచ్చేసి అశోక సింబల్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొక మ్యాటర్ ఏమంటే కనుక ఇది 1975 నుంచి ఈ 50 రూపీ నోట్ అనేది స్టార్ట్ చేశారు, అంతకు ముందు లేదు. సో ఈ కలర్ కూడా కొద్దిగా వైట్ కలర్ మాదిరి గ్రీన్ ఇవన్నీ మిక్స్డ్ వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకు ఇండియన్ లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేశారు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ మార్క్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మన పార్లమెంట్ హౌస్, మన ఇండియన్ పార్లమెంట్ హౌస్ ఇక్కడ పిక్చర్ ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ వచ్చేసి వాటర్ మార్క్. సో అలాగే మనం దీని వాటర్ మార్క్లో వచ్చేసి మీకు పిక్చర్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ విధంగానే ఉంటుంది వాటర్ మార్క్. సో ఒకసారి మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే 250 to 800 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ నోట్కి వెళ్ళినట్టయితే కనుక 1977 నుంచి 2003 వరకు ఈ నోటు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ నోట్ అనేది ఉండేది. సో దీని సైజ్ చూసుకున్నట్టయితే సేమ్ ప్రీవియస్ సైజే ఉంటుంది. సో కలర్ చేంజింగ్ అనేది ఉంది. ఇందులో వచ్చేసి కొద్దిగా ఆరెంజ్, స్కై బ్లూ ఇవన్నీ మిక్స్ చేశారు. సో 50 మిడిల్లో వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మనము టైం వేస్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పార్లమెంట్ హౌస్, రైట్ సైడ్ వాటర్ మార్క్ విండో అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే మనము దీని వాల్యూ చూసుకున్నట్టయితే 60 to 400 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. మనం ఇంకా నెక్స్ట్ నోట్ గురించి మాట్లాడుకుంటే కనుక 1997 నుంచి 2002 వరకు ఈ నోట్ ఉంటుంది. సేమ్ దీని సైజ్ వచ్చేసి ప్రీవియస్ నోట్ సైజు లాగే ఉంటుంది. ఒకసారి మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ చెల్లుబాటులో ఉండే నోట్ కూడా సేమ్ ఇదే విధంగానే ఉంటుంది. అంటే కొత్త నోట్ కాకుండా పాత నోట్ ఇప్పటికీ ఇవి చెల్లుబాటులో ఉన్నాయి. సో ఒకసారి చూసుకున్నట్టయితే ఈ నోట్ నుంచే మనకు గాంధీ గారి పిక్చర్ ఇవ్వడం జరిగింది. సో ఆయన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టు ఉంటుంది, మిడిల్లో 50, టాప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లెఫ్ట్ సైడ్లో వాటర్ మార్క్, టాప్లో కార్నర్లో వచ్చేసి 50-50 ఇవ్వడం జరిగింది. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పార్లమెంట్ హౌస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది. దీని వాల్యూ చూసుకున్నట్టయితే ఒకసారి మనకు 50 to 200 వరకు దీని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ నోట్ గురించి మనం మాట్లాడితే కనుక 2005 to 2011 నోట్ ఇది. ఈ నోట్ వచ్చేసి సేమ్ సైజ్ అనేటివి అన్నీ ఒకటే అబ్బా. అంటే లాస్ట్లో చెప్పే నోట్ వచ్చేసి మీకు సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది. సో ప్రీవియస్ నోట్కి దీనికి వచ్చేసి పెద్ద చేంజెస్ అనేటివి ఏవీ లేవు. ఈ నోట్ వచ్చేసి మనకు సేమ్ మిడిల్లో 50, రైట్ సైడ్లో వచ్చేసి గాంధీ గారి పిక్చర్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వాటర్ మార్క్ సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పార్లమెంట్ హౌస్, ప్లస్ వచ్చేసి ఇందులో వచ్చేసి ఇక్కడ నుంచి ఇయర్ కానీ మెన్షన్ చేశారు. ఈ నోట్కి వచ్చేసి ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఫ్రెండ్. దీని వాల్యూ చూసుకున్నట్టయితే 50 to 100 వరకు దీని వాల్యూ ఉంటుంది. అలాగే ఇంకొక నోట్ చూసుకున్నట్టయితే 2012 to 2017 నోట్ ఇది. ఈ నోట్లో వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ నోట్ లాగే ఇది కూడా ఉంటుంది. ఇందులో చేంజెస్ అనేటివి ఏమీ ఉండవు. సో నేను ఎక్కువ చెప్పానంటే కనుక ఈ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు నేనే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి కాబట్టి చెప్పినా కూడా మీకు బోర్ కొడుతుంది. సో ఫ్రంట్ సైడ్ వ్యూ చూసేసి ఈ విధంగా ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పార్లమెంట్ హౌస్ ఇవి ఉంటుంది. సో అలాగే దీని వాల్యూ చూసుకున్నట్టయితే 50 to 100 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది. సో ఇంకా లాస్ట్ మనం నోట్
చూసుకున్నట్టయితే 2017 to 2024 వరకు, అంటే ప్రజెంట్ వరకు ఈ నోటు ఇప్పుడు రన్నింగ్లో ఉంది. రీసెంట్ గవర్నమెంట్ వచ్చేసి మనకు చేంజ్ చేశారు. ఇది టోటల్ స్కై బ్లూ కలర్, మై ఫేవరెట్ కలర్ కూడా స్కై బ్లూ కలరే. సో ఇందులో వచ్చేసి గాంధీ గారు మనకు రైట్ సైడ్ చూస్తున్నట్టు ఉంటుంది. ప్లస్ వచ్చేసి 50 మొత్తం టోటల్ వచ్చేసి స్కై బ్లూ కలర్లో బాగా నీట్గా ఉంది కదా. సో ఇందులో వచ్చేసి మన సింబల్, అంటే ఇండియన్ సింబల్, అశోక సింబల్ వచ్చేసి రైట్ సైడ్ కార్నర్లో ఇవ్వడం జరిగింది. సో అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు హంపీలో ఉన్న ఈ రథం విగ్రహం ఉంటుంది కదా, అంతా బాగా రాయితో చేసింది. సో అది వచ్చేసి ఇక్కడ పిక్చర్ ఇవ్వడం జరిగింది. అలాగే దాని పక్కనే మనకు ఇండియన్ లాంగ్వేజెస్ మెన్షన్ చేశారు. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు స్వచ్ఛ భారత్ ఇవన్నీ మెన్షన్ చేశారు. సో అది ఫ్రెండ్స్, ఇందులో మీకు మీ దగ్గర ఏ నోట్ ఉందో అని దాని ఇయర్ మెన్షన్ చేసి ప్లీజ్ కామెంట్ చేయండి. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే 50 to 200 అట్లా 120 వరకు ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మీ దగ్గర ఏ నోట్ ఉంది ఏదనేది నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటి ఏమంటే కనుక చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో చూడండి. ప్లస్ వచ్చేసి నేను మీకు ఏదో డబ్బా కొట్టడానికో ఏదో నా వ్యూస్ కోసమో లైక్స్ కోసమో నేను ఇది చేయట్లేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక దీని వాల్యూని మోసపోయి, అంటే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఏం చేస్తారంటే కనుక వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టుకుంటారు కదా. అవేమవుతుందంటే కనుక ఒకతను ఎవరో అతనికి వాట్సాప్లో మెసేజ్ చేశారు, అంటే ఫారెన్ కంట్రీ నెంబర్ నుంచి మెసేజ్ చేశారు మీ దగ్గర ఇవన్నీ. అంటే అతను ఏం చేశాడంటే కానీ ఎవరైనా పర్చేజ్ చేశారేమో అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అంటే తన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఫోటో, అంటే నోట్స్ ఇవన్నీ తీసేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అది చూసి అతను వచ్చేసి మెసేజ్ చేశాడు. ఇవన్నీ వచ్చేసి నేను అతని దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి ప్లస్ నోట్స్ ఉన్నాయి. అతను అవన్నీ చూసి ఇంగ్లీష్లో నేను చూశాను అతని చాటింగ్ అంతా. నేను దీనికి అన్నీ కలిపి వచ్చేసి 2 crores ఇస్తాను నేను అని చెప్పాడు. అంటే ఇతను పెద్ద అయినా కొద్దిగా అంటే ఎడ్యుకేటెడ్ కాదు కదా. ఇతను ఏం చేశాడంటే కనుక కొద్దిగా నమ్మేసి, అబ్బా నాకు 2 కోట్లు వస్తాయా, సరే ఓకే మీరు అడ్వాన్స్గా ఒక 1 lakh 2 lakh ఇవ్వండి, నేను మీకోసం సపరేట్ చేశాను, మీరు ఎప్పుడు వచ్చి తీసుకొని పోతారని ఇతను కొద్దిగా ఈగర్లీగా, అంటే కన్నా ఆతురంగా ఉంటారు కదా, ఆ విధంగా ఇతను చేశాడు. సో లాస్ట్లో చూసుకుంటే కనుక అతను వచ్చేసి రివర్స్గా, మీరు ఇది రిజిస్టర్ చేసుకోవాలి మా కంపెనీలో, రిజిస్టర్ చేసుకుంటే మేము తర్వాత మీకు పర్చేజ్ చేస్తాము, సో అడ్వాన్స్గా మీరు వచ్చేసి ఒక 50,000 కట్టాల్సి వస్తుంది అని రివర్స్ అతను మాట్లాడాడు. ఇతను తెలియక వచ్చేసి స్టార్టింగ్లో కొద్దిగా ఒక 10,000 అట్లా పే చేశాడు ఇతనే రివర్స్. సో అలా మోసపోతారని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను చాలామంది ఏదో ఫేకు అది దీన్ని కామెంట్ చేస్తున్నారు. సో నాకేం ఆ కామెంట్లకి నాకేం ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే కానీ అది ఎవరి వాళ్ళకి నచ్చుతూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మీ దగ్గర అన్నీ ఉంటే కనుక మెన్షన్ చేసి కామెంట్